guys అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీతో ఒక ఓపెన్ ఛాలెంజ్ చేయబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? సో చాలా మంది కార్తీక మాసంలో 365 ఒత్తులు అయితే వెలిగిస్తారు కదా. సో నాకైతే ఒక డౌట్ వచ్చింది, అందులో నిజంగానే 365 ఒత్తులు ఉంటాయా అనే డౌట్ అయితే నాకు వచ్చింది. అండ్ ఇప్పుడైతే నేను ఆ డౌట్ని క్లారిఫై చేసుకుంటున్నాను. అండ్ నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. సో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. సో నేనైతే ఒత్తులైతే ప్యాకెట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీకు కౌంట్ చేసి చూపిస్తాను. చాలా నీట్గా కట్టారు. దీన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ నేను పెట్టలేనేమో, కానీ తెలుసుకోవాలి కదా, అందుకని చెప్పేసి నేనైతే ఓపెన్ చేస్తున్నాను. కానీ దీన్ని చూస్తుంటే 365 ఒత్తులు ఉన్నట్లయితే నాకు కనిపించట్లేదండి. చాలా సన్నగా ఉంది, అంటే అంత థిక్గా కనిపించట్లేదు. చూడాలి. సో గైస్ ఓపెన్ అయితే చేస్తాను. సో కౌంట్ చేద్దాం. ఫస్ట్ 1 2 3 4 5. నేను ఇంత స్లోగా లెక్క పెడితే తెల్లారిపోయేలా ఉందండి. సో కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే లెక్క పెట్టేద్దాం. 12. సో గైస్ నాకైతే చాలాసార్లు నుంచి ఎప్పుడో ఈ డౌట్ వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను కార్తీక మాసం చేసేటప్పుడు 365 ఒత్తులు నిజంగానే ఉంటాయి అనిపించిందండి. సో అంటే తప్పుగా అనుకోకండి ఇలా చేస్తున్నందుకు. బట్ డౌట్ అనేది ఉంటే అది క్లారిఫై చేసుకునే వరకు కొంచెం ప్రశాంతంగా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే కౌంట్ చేస్తున్నాను. సో గైస్ కౌంటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే మొత్తం తీయలేదు నేను వీడియో, ఎందుకంటే చాలా టైం అయిపోద్ది కదా, డ్యూరేషన్ పెరిగిపోద్ది, అందుకని చెప్పేసి. సో వచ్చాయి అనుకుంటున్నారా, రాలేదనుకుంటున్నారా? నేనైతే లెక్క పెట్టానండి. 365 అయితే లేవండి. ఇందులో అయితే 26 మిస్ అయ్యాయండి. అంటే మొత్తం ప్యాకింగ్లో అందరూ ఒకేలా చేయాలని చెప్పలేం కదా. సో మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా 365 ఉంటాయేమో అనేసుకుంటాం. సో అక్కడక్కడ కొంచెం మిస్సింగ్ అనేది అవుతూ ఉంటుంది. బట్ నాకు వచ్చిన దాంట్లో అయితే చాలా మిస్ అయిపోయాయి. సో మొత్తానికైతే కౌంట్ చేస్తాను. నా డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. హే గాయ్స్ చూసారు కదా, నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా? సో ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి డౌట్స్ ఏమైనా వస్తే మాత్రం. మొత్తానికి నా డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది కాబట్టి హ్యాపీ. సో మీకు కూడా ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం క్లారిఫై చేసుకోండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ.